వెల్కమ్ టు ఉషా డిజైనర్స్. మనకి తుఫాన్ ఎఫెక్ట్ వచ్చింది గట్టిగా, మీకు తెలుసు కదా. సో 2 days ఖాళీగా ఉన్నాను, నాకు ఏం తోచట్లేదు, ఫోన్లు చూసినాయి అన్నీ ఏం నచ్చట్లా. సో అందుకని ఆల్మోస్ట్ 12 to 13 years అయిపోయిందండి నేను అసలు డ్రా చేసి, అసలు ఆ గ్రిప్పే పోయింది నాకు పూర్తిగా. సరే సరదాగా ఇదైతే నేను డ్రా చేశాను. ఇది యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఈ డిజైన్ పింట్రెస్ట్ యాప్లో బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ మేము చూసుకుంటూ ఉంటాం కదా. అవి చూస్తూ ఉంటే నాకు సరదాగా అందులో సెర్చ్ చేయొచ్చు కదా, సరే చాలా ఇయర్స్ అయిపోయింది ఒకసారి డ్రా చేద్దామని అందులో వెతికితే నాకు ఈ డిజైన్ కనిపించింది. అంటే అక్కడ వచ్చేది ఇంత చిన్న ఫోటోనే కదా, దాన్ని చూస్తూ నేను ఇదంతా డ్రా చేశాను. టోటల్గా ఇట్లా అంటే ఈ ఫిగర్ వరకు నేను దానిలో నుంచే తీసుకున్నా. ఇక్కడ కొన్ని మా కల్పితాలు కూడా ఉన్నాయి అనుకోండి. ఇది కంప్లీట్ అనమాట. ఇది టోటల్గా వచ్చేసరికి 9 to 10 hours దాకా టైం పట్టిందండి. 9 నుంచి 10 గంటలు టైం పట్టింది, 2 రోజులు పట్టింది. ఎక్కువ 75% అయితే నేను ఒక రోజులో కంప్లీట్ చేసా, 25% నిన్న కంప్లీట్ చేసా. టోటల్ అవుట్లుక్ ఇది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రేమ్ చేయిద్దాం అనుకుంటున్నా. అద్భుతం కదా, మనం గీయటమే మహాభాగ్యం కింద ఉంది నా పరిస్థితి. సో దీన్ని కొంచెం మంచిగా పెట్టుకోవాలని ఉంది నాకు. చాలా ఇయర్స్ తర్వాత డ్రా చేశాను కదా, అందుకని దీన్ని ఫ్రేమ్ చేయించి సరదాగా దాచుకుందాం అనిపిస్తుంది. దీనిలో నేను ఏం కలర్స్ వాడలేదండి. యాక్చువల్లీ ఈ బోర్డు కూడా నేను ఒక 1.5 year 2 years అవుతుంది. బబ్బమ్మ ఓనీల్ ఫంక్షన్ అప్పుడు వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే బబ్బమ్మకు ఒక మెమొరీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ఫింగర్ థమ్స్ వేయించటం కోసమని ఈ కార్డ్బోర్డ్ తెప్పించాను. ఈ ఫ్లడ్స్ అప్పుడు ఆ పక్కన పెట్టేసి ఉండేది, నిన్న దొరికింది. సో తీసి దీన్ని ఇట్లా డ్రా చేద్దాం అనుకున్నా. అండ్ దీనిలో వాడినటువంటి పెయింట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇవన్నీ భారీ ఎత్తు పెయింట్స్ నేనేం వాడలేదు. మనకి శారీస్ వేయటానికి, అంటే శారీస్ మీద వేయటానికి మేము యూజ్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ పెయింట్స్, అవే వాడాను నేను. దీని మీద స్పెషల్ కలర్స్ కూడా నేనేమి యూజ్ చేయలే. మేబీ ఇంకా కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా బాగా వచ్చేది, బట్ నా దగ్గర కావాల్సినవన్నీ లేవు. ఉన్నట్టుతో నేను ఇది డ్రా చేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆర్ట్ బై జాను. ఇది నాదే, నేనే వేసా చూడండి. మీలో ఎవరికైనా కావాలంటే ఇచ్చేద్దాం, అమ్మేద్దాం. దీన్ని అమ్మేస్తా, మీకు కావాలా ఎవరికైనా? వద్దులేండి, నేను అమ్మను, ఇది నా దగ్గర పెట్టుకుంటా. ఓకేనా, జస్ట్ కిడింగ్ అండి, సరదాగా అంటున్నాను. అమ్ముతానని అమ్మాల్సినంత అవసరం లేదు, ఆ థాట్ కూడా లేదు నాకు అసలు. నేను ఇదేంటంటే సరదాగా నాకు కొంత టైం దొరికింది కదా, అందుకని నాకు హ్యాండ్ డ్రాస్ చేయటం అంటే చాలా ఇష్టం. అందుకని కొంత టైం దీంతో స్పెండ్ చేశాను అనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఈ తుఫాను నాకు ఇష్టమైన పని చేయడానికి ఒక టైం ఇచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ ఒక 13 years 12-13 years అవుతుంది నేను ఆల్మోస్ట్ హ్యాండ్ డ్రా చేసి. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చింది కదా, ఈ తుఫాన్ ఎఫెక్ట్ నాకు కొంచెం టైం దొరికింది. సో సరదాగా డ్రా చేయాలనిపించింది, అందుకని ఇలా డ్రా చేస్తున్నా. సో ఇది ఫస్ట్ ఇదంతా డ్రా చేశాను కదా, ఇప్పుడు పెయింట్ వేస్తున్నా. టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను.
ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయ్యింది చూడండి. చాలా ఇయర్స్ తర్వాత డ్రా చేశాను, బట్ సరదాగా డ్రా చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.